Students and parents, welcome back to NEET and ఛానల్ నీట్ యూజీ 2026. సో అందరు రిజల్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇంపార్టెంట్ వీడియో. సో రిజల్ట్ అయితే మనకి 16 to 20 లోపు ఈ మంత్ వస్తుంది. అండ్ ఓఎంఆర్ షీట్ కూడా అతి త్వరలో వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత మీకు ఏపీలో ఏమొస్తుంది అండ్ దాంట్లో కట్ ఆఫ్ ఎంత అనేది వీడియోలో చూద్దాం. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అందరు వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి రాబోయే ఫ్యూచర్ ఇలాంటి అప్డేట్స్ కోసం. సో మనం ఏదో నోటికి చెప్పేయం, పర్ఫెక్ట్ డేటా ఉంటుంది మన దగ్గర. ఏదైనా లాజికల్గా అండ్ కరెక్ట్ సీక్వెన్స్ను బట్టే చెప్పడం జరుగుతుంది, అది మీకు చూపిస్తూ. అండ్ అదేవిధంగా ఇలాంటి డేటాకు సంబంధించిన ఎన్నో అప్డేట్స్, కట్ ఆఫ్ వెబ్సైట్ కావాలన్నా, మన గైడెన్స్ తీసుకోవాలన్నా పర్ఫెక్ట్ కాలేజ్ మీకు వచ్చేలా గైడ్ చేయడం జరుగుతుంది. అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఇంకా రిజిస్ట్రేషన్ కూడా మాకు టఫ్గా ఉంది, మేము ఆఫీసుల చుట్టూ తిరగలేం అండ్ డైరెక్ట్ ఆన్లైన్లోనే మనం అన్నీ చేసేస్తాం. సో రిజిస్ట్రేషన్తో సహా కంప్లీట్గా అలాట్మెంట్ ఆర్డర్ వచ్చే వరకు మీకు ఎలాంటి రిస్క్ లేకుండా ఈ గైడెన్స్ అంతా కావాలంటే కిందున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో ఒకసారి జాయిన్ అయ్యాక మీరు కాల్ చేయొచ్చు. సో డైరెక్ట్ కాల్ చేయకండి, మెసేజ్ చేసి జాయిన్ అయ్యాక నా పర్సనల్ నెంబర్ ఇస్తాను, అప్పుడు మీరు కాల్ చేయొచ్చు. మనకు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది. గతంలో ఎంతోమంది మన గైడెన్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో జాయిన్ అయ్యి ప్రతి కాలేజ్లో ఉన్నారు. మీకు ఏ కాలేజ్ వచ్చినా మీరు వాళ్ళని కన్సల్ట్ కూడా, అంటే వాళ్ళు కూడా మీకు గైడ్ చేస్తారు. సో వీడియోలోకి వెళ్ళి ఒకసారి చూద్దాం మనం ఇప్పుడు ఏంటి వీడియో అనేది. సో మీకు రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చినప్పుడు జస్ట్ మీ ర్యాంక్ తెలుస్తుంది, మీ మార్క్స్ తెలుస్తాయి, ఇంకా మీరు రకరకాల గ్రూప్స్లో ఉండి ఉంటారు, అక్కడ ఉన్న వాళ్ళ మార్క్స్ కూడా తెలుస్తాయి, వాళ్ళ ర్యాంక్ తెలుస్తుంది. సో ఆ తర్వాత మీకు అంత మీ ఏపీ నుంచి రాసిన వాళ్ళ లిస్ట్ కావాలన్నా, మీ ర్యాంక్ ఎంత ఉంది అసలు ఏపీ నుంచి రాసిన వాళ్ళ లిస్ట్లో అనేది చూసుకోవాలన్నా, ఏపీ ప్రభుత్వం అయితే మీకు రిజల్ట్ వచ్చాక 10 డేస్లో ఒక డిస్ప్లే లిస్ట్ అనేది రిలీజ్ చేస్తుంది. అంటే కంప్లీట్గా అందులో క్యాస్ట్, నేము ఏముండవు, జస్ట్ మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ మార్క్స్, మీ ఆల్ ఇండియా ర్యాంక్, ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంటుంది. సో ఇది సీరియల్ నెంబర్, ఆల్ ఇండియా ర్యాంక్, మార్క్స్, రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఉంటుంది, కానీ అది మనకు అవసరం లేదు కాబట్టి అది నేను తీసేశాను. సో ఇక్కడ మీకు ఇది ఈ సీరియల్ నెంబరే డిస్ప్లే ర్యాంక్ అన్నమాట. అండ్ ఇది ఆల్ ఇండియా ర్యాంక్, మార్క్స్ అండ్ కేటగిరీ ఎంత కట్ ఆఫ్ అయింది అనేది ఇప్పుడు మీరు చూడబోతున్నారు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మార్క్స్ పోయినసారి 669 టాప్. అంటే ఎంత టఫ్ ఉంది పేపర్ అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఏపీ నుంచి రిలీజ్ చేసిన లిస్ట్లో 69 మార్క్స్ అనేది టాప్ అన్నమాట. అండ్ ఈసారి ఇంతకంటే కొంచెం ఈజీ ఉండొచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఆ లిస్ట్లో కట్ ఆఫ్ ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో మీ మార్క్స్, మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఒకటే దాని మీద చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. ఇదంతా ఏపీ నుంచి రాసిన వాళ్ళ లిస్ట్. దాదాపు 1000 మంది ఉంటారు. అందులో నుంచి మీకు ఇది డిస్ప్లే లిస్ట్ అంటారు. ఫస్ట్ ఇది రిలీజ్ చేస్తారు. ఇది రిలీజ్ చేశారంటే మీకు ఏపీలో కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయినట్లే. సో వీడియో కంప్లీట్గా చూడండి. మీరు ఎన్నో ఎంటర్టైన్మెంట్, మీకు అవసరం లేని చూస్తారు. ఇలాంటి వీడియోలు మాత్రం కొద్దిసేపే చూస్తారు. కంప్లీట్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డిస్ప్లే లిస్ట్ తర్వాత నోటిఫికేషన్, రిజిస్ట్రేషన్, మెరిట్ లిస్ట్, వెబ్ ఆప్షన్స్ అనే చాలా ప్రాసెస్లు ఉంటాయి. సో మన గైడెన్స్లో, మన రిజిస్ట్రేషన్లో చేరితే అవన్నీ మేమే చేసేస్తాం. సో ఇక్కడ మీరు చూస్తే ఇంతమంది, సో ఎక్కడి వరకు వచ్చింది మరి ఇందులో కట్ ఆఫ్స్ అని చూస్తే, ఒక్క మార్క్ మీద చూడండి ఇక్కడ 547 మీద ఎంతమంది ఉన్నారు. సో ఏపీలో చాలా టఫ్ కాంపిటీషన్ కాబట్టి ఒక్క మార్క్ మీద కూడా మీకు చాలా ఛాన్స్ అయితే మిస్ అవుతూ ఉంటాయి. సో ఇదంతా పోయినసారి రాసిన వాళ్ళ లిస్ట్, వాళ్ళ సీరియల్ నెంబర్, అదే మనం డిస్ప్లే ర్యాంక్ అంటాం. అండ్ వాళ్ళ మార్క్స్, వాళ్ళ ఆల్ ఇండియా ర్యాంక్స్, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఒక మార్క్ మీద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు. సో ఫస్ట్ అయితే మనకు ఎవరి కేటగిరీ వస్తుంది ఇందులో కట్ ఆఫ్లో అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాం. సో 1447, 1500. సో ఈ విధంగా అయితే వీళ్ళందరికీ ఒక్కటే మార్క్ మీద చూడండి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇలా మీరు చూసుకుంటూ పోయినట్లయితే ఫస్ట్ మనకు వచ్చే కట్ ఆఫ్ ఇక్కడ వచ్చింది చూడండి. ఫస్ట్ ఈడబ్ల్యూఎస్ గౌట్ ఎక్కడి వరకు కట్ అయింది, 1690. సో మీకు రేపు రిజల్ట్ వచ్చాక వితిన్ 10 డేస్లో వచ్చే డిస్ప్లే లిస్ట్ని చూసుకోండి. మీకు ఇదే, ఇంకా ఎవరు కట్ ఆఫ్ చెప్పాల్సిన అవసరం లేదు, ఏం లేదు. ఈ నెంబర్ లోపు ఉంటే మీకు ఈడబ్ల్యూఎస్ ఉన్నట్లయితే మీకు సీట్ వస్తుంది. సో ఇలాంటి యాక్యురేట్ క్యాల్కులేషన్స్ అండ్ కట్ ఆఫ్స్ మన ఛానల్లో ఎన్నో ఉంటాయి. కావాలంటే మన వెబ్సైట్లో, అది వెబ్సైట్ మాత్రం కూడా మీరు తీసుకోవచ్చు. సో ఆల్ ఇండియా ర్యాంక్ ఎంతకైంది, 49th, అంటే 50,000 లోపే, 502 మార్కులు. సో ఈసారి ఒక 510 వరకు ఉంటే ఈడబ్ల్యూఎస్ కూడా మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఈడబ్ల్యూఎస్ తర్వాత వచ్చింది బీసీడీఏయు గౌట్. సో బీసీడీఏయు గౌట్ 1708
50,000 లోపే 502 మార్కులకు బీసీడీ ఏయులో గవర్నమెంట్ కాలేజ్ అయితే కట్ అయింది. సో ఇందులో ఏయు, ఎస్వియు అన్ని మిక్స్డ్ ఉంటాయి. సో ఏయు వాళ్ళు, ఎస్యు వాళ్ళు అందరు చూడండి, మీ కట్ ఆఫ్ మీ కేటగిరీ కూడా వస్తుంది. సో ఈసారి కూడా ఒక 5-12 వరకు ఉంటే బీసీడీ ఏయులో మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ కట్ ఆఫ్ ఎవరిది వస్తుంది ఈ లిస్ట్లో అని చూస్తే ఏయు ఓపెన్ గవర్నమెంట్ ఏయు ఓపెన్. సో 500 మార్కులు 1781 అండ్ 51,000 ర్యాంకు. సో ఒక 5-10 మార్క్స్ వరకు ఉంటే ఈసారి కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆంధ్ర యూనివర్సిటీ ఓపెన్ కోటా గౌట్ అంటే ఎలాంటి ఏ క్యాస్ట్ అయినా ఇంకా ఇక్కడ వరకు ఉంటే మీకు గవర్నమెంట్ సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనం ఈ లిస్టును కనుక కిందికి తీసుకెళ్తూ ఉన్నట్లయితే నెక్స్ట్ ఎవరిది వస్తుంది కట్ ఆఫ్ అనేది చూద్దాం. ఈలోపు మీరు చూడండి ఒక్కటే మార్క్ మీద ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. సో చాలామంది స్టూడెంట్స్ అయితే ఉన్నారు. సో టఫ్ కాంపిటీషన్ అయితే ఉంటుంది. పర్ఫెక్ట్ ప్రయారిటీ లిస్టు ఏమాత్రం మిస్టేక్ చేసినా మీకైతే సీట్లో చాలా తేడాలు అయితే వస్తుంటాయి. అండ్ నెక్స్ట్ మనం చూస్తే బీసీసీఏయు గవర్నమెంట్ 2,115 60,000 కట్ అయింది 493. సో 493 అంటే సార్ మీకు ఒక 500 అబోవ్. సో బీసీసీని కొంచెం చెప్పలేము, ఎందుకంటే తక్కువ సీట్లు ఉంటాయి, తక్కువ స్టూడెంట్స్ ఉంటారు. సో అది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలాగా ఉంటుంది బీసీసీ అనేది. ఈసారి ఇంత ఉంది, నెక్స్ట్ టైం తగ్గొచ్చు. ఏయు ఆంధ్ర యూనివర్సిటీ బీసీసీ. అండ్ నెక్స్ట్ కేటగిరీ ఇదే లిస్ట్ని మనం డ్రాగ్ చేస్తూ వెళ్ళినట్లయితే నెక్స్ట్ అంటే ఇది మనకు టాప్ మార్క్స్ నుంచి లీస్ట్ మార్క్ అనుకోవచ్చు. సో నెక్స్ట్ హైయెస్ట్ కట్ ఆఫ్ అయింది అయితే ఎస్వియు ఓపెన్ గవర్నమెంట్ 2,254 62,000 ఆల్ ఇండియా ర్యాంకు 491 మార్కులు. సో ఎస్విలో మీరు ఓన్లీ ఓపెన్ ఉందా మీకు అయితే 502 వరకు ఉంటే మీకు ఈసారి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇది గవర్నమెంట్ కాలేజ్ సీట్ కాదు, ఇంకా ప్రైవేట్లో ఫ్రీ సీట్స్ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనం ఇంకా కిందికి వెళ్ళినట్లయితే నెక్స్ట్ వచ్చే కేటగిరీ అంటే ఇది టాప్ మార్క్స్ అన్నమాట. టాప్ టు లిస్ట్ ఏ కేటగిరీస్ వస్తున్నాయి అనేది కూడా మీకు అర్థమవుతుంది. సో కంప్లీట్గా చూడండి, ఇంకా కిందికి వెళ్ళే కొద్దీ ఒక్కొక్క మార్క్ మీద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే విపరీతంగా పెరుగుతూ ఉంటారు. సో ఇక్కడ ఏయు ఓపెన్ గవర్నమెంట్ వచ్చింది. సో గవర్నమెంట్లో ఓపెన్లో సీట్ ఎక్కడికి కట్ అయింది 2,472 డిస్ప్లే ర్యాంక్ అంటే మీకు రిజల్ట్ వచ్చాక 10 డేస్లో ఈ లిస్టుని మీరు మళ్ళీ చూసుకోండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మీరు దీన్ని స్క్రీన్ షాట్ కూడా కొట్టవచ్చు. 487 మార్క్స్కి ఏదో ఒక ఎంబీబీఎస్ సీట్ ఓపెన్ కట్ ఆఫ్. సో ఈసారి ఇంకా 495 అరౌండ్ అనుకోవచ్చు, +or-5 495 అరౌండ్ అనుకోవచ్చు. ఏయు ఓపెన్ గవర్నమెంట్ అయితే ఆ లిస్టులో 2025లో ఇక్కడి వరకు కట్ అయింది. ఈసారి నెక్స్ట్ మనం ఇక్కడ వేసి దానికి కూడా వీడియో చేస్తాం. పర్ఫెక్ట్ వీడియోస్ ఉంటాయి మన దగ్గర, ఏదో కూర్చొని నోటుకొచ్చిన కట్ ఆఫ్లు చెప్పడం. సో ఇదైతే కాదు, మనకు లాజికల్గా ఉంటుంది. మీరు ఎక్కడ వీడియోలు చూసినా లాజిక్ చూడండి. ఎవరైనా చెప్పేస్తారు డైరెక్ట్ కట్ ఆఫ్లు, కానీ అవి ఎలా వచ్చింది అనేది ఇంపార్టెంట్. ఏయు ఓపెన్ ప్రైవేట్ ఇది. అండ్ నెక్స్ట్ మనం కిందికి వచ్చినట్లయితే ఒక్కొక్క మార్క్ మీద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరుగుతూనే పోతుంటారు. నెక్స్ట్ టాప్ మార్క్స్ కట్ ఆఫ్ ఉంది ఏంటంటే బీసీఏయు గవర్నమెంట్. సో ఆంధ్ర యూనివర్సిటీలో బీసీఏ స్టూడెంట్స్ చూస్తుంటే మీరు 2,545 70,000 ర్యాంకు 485 మార్కులకు 2025లో వచ్చింది. మరి ఈసారి ఎక్కడ వస్తుంది అంటే 492 అలా అరౌండ్ ఉంటే మీకు బీసీఏలో గవర్నమెంట్లో సీట్ వస్తుంది. సో మీరు వీడియో చూడరు, డైరెక్ట్ కింద ఉన్న నెంబర్ కాల్ చేసి మాకు వస్తుందా అని నన్ను అడుగుతారు. సో వీడియో చూడండి, ఇక్కడ కామెంట్ సెక్షన్లో డౌట్స్ అడగండి. పెయిడ్ మెంటర్షిప్ కావాలంటేనే కింద మెసేజ్ చేయండి. అండ్ బీసీఏ గవర్నమెంట్ తర్వాత మనకు నెక్స్ట్ వచ్చే కేటగిరీ ఎవరిది కట్ అయింది నెక్స్ట్, ఇదంతా ఏయు ఎస్వియు మిక్స్డ్ ఉన్న డిస్ప్లే లిస్ట్ అయితే గవర్నమెంట్ ఈ విధంగా రిలీజ్ చేస్తుంది. మనకు నెక్స్ట్ వచ్చిన కేటగిరీ ఎస్వియు ఈడబ్ల్యూఎస్. సో ఈడబ్ల్యూఎస్ ఎస్విలో ఎక్కడి వరకు కట్ ఆఫ్ అయిందంటే 2,776 76,481. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న స్టూడెంట్స్ ఈసారి ఒక 490 అరౌండ్ ఉంటే మీకు వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎస్వియు ఈడబ్ల్యూఎస్ 481 అంటే 492కి ఈసారి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో అదేవిధంగా మనం కిందికి కనుక వెళ్ళినట్లయితే నెక్స్ట్ ఇమ్మీడియట్లీ ఇంకో కేటగిరీ వచ్చేసింది, అది బీసీడీ ఏయు ప్రైవేట్. ఇంకా బీసీడీ వాళ్ళ కట్ ఆఫ్ ఇది ఏయులో లాస్ట్ టైం 480 మార్కులు బీసీడీ వాళ్ళకి ఇంత కట్ అయిందనమాట. ఈ డిస్ప్లే లిస్ట్లో 2,855 78,000 అనుకోండి ఆల్మోస్ట్. ఈసారి ఒక 490 అరౌండ్ ఉంటే మీకు సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. బీసీడీ ఏయు ప్రైవేట్ ఇది. అండ్ నెక్స్ట్ కిందికి వస్తే మనకు నెక్స్ట్ వచ్చే కేటగిరీ ఏంటని చూస్తే, సో మీకు కంప్లీట్ చూపిస్తున్నాను, ఇంత క్లియర్గా మీకు మరెక్కడ ఏ వీడియోలో లభించి ఉండదు.
మీరు ఎక్కడో వెబ్సైట్స్లో ఎక్కడో వెతికి చూసేది నేను మీకోసం ఒక లిస్ట్గా ప్రిపేర్ చేసి క్లారిటీగా అయితే అందిస్తున్నాను. సో ఇలానే ఉంటాయి మన ప్రతి వీడియో కూడా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్తో మీకు ఉంటాయి. నెక్స్ట్ బీసీబీ ఏయూ గౌట్. సో బీసీబీలో ఆంధ్ర యూనివర్సిటీలో గవర్నమెంట్ సీటు 3236 డిస్ప్లే ర్యాంకు, 87,000 ఆల్ ఇండియా ర్యాంకు, 473కి వచ్చింది 2025లో. మరి ఈ లిస్ట్ ఏంటంటే చెప్పాను నేను, డిస్ప్లే లిస్టు రిజల్ట్ వచ్చినాక 10 డేస్లో వస్తుంది. అప్పుడు కూడా మీరు దీంతో కంపేర్ చేసుకోవచ్చు. 480 అరౌండ్ ఉంటే బీసీబీ ఆంధ్ర యూనివర్సిటీలో గవర్నమెంట్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ మనం చూద్దాం. నెక్స్ట్ వచ్చే కేటగిరీ ఇదే లిస్ట్లో కిందికి వెళ్ళినట్లయితే ఎస్వియు ఓపెన్. సో ఎస్విలో ఓపెన్ 471 మార్కులకు కట్ అయింది. మరి డిస్ప్లే లిస్ట్లో ర్యాంక్ ఎంత అంటే 3370, ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత అంటే 90,000 ఆల్ ఇండియా ర్యాంక్ కట్ అయింది. సో ఈసారి కూడా రేపు వచ్చే రిజల్ట్లో 90,000 ఉంటే మీకు రావచ్చు 90%. అండ్ ఈసారి మార్క్స్ ఎన్ని ఉంటాయంటే 480 అరౌండ్ ఉండే ఛాన్స్ ఉంది, +or-5. ఓకే, సీట్లు పెరుగుతాయి అవన్నీ కాబట్టి అవి కన్సిడర్ చేసి నేను చెప్తున్నాను. అదేవిధంగా కిందకి వచ్చినట్లయితే ఇంకా మీకు ఇక్కడ కట్ ఆఫ్ రేంజ్ అన్ని క్యాస్ట్లు వస్తూ ఉంటాయి. ఎస్వియు బీసీడీ గవర్నమెంట్ 3,466, 469 మార్కులకు పోయినసారి వచ్చింది. ఈసారి 480 వరకు వేసుకోండి అరౌండ్ ఉంటే ఎస్విలో బీసీడీలో గవర్నమెంట్ సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఆ వెంటనే ఇంకోటి ఉంది, ఎస్వియు బీసీబీ గవర్నమెంట్ 3,476 ర్యాంకు, 93,000 అనుకోండి ఆల్ ఇండియా ర్యాంకు, 469 మార్కులకు వచ్చింది. సో ఈసారి ఒక 475 అలా ఉంటే మీకు వచ్చే ఛాన్స్ అవుతుంది ఎస్వియు బీసీబీ గవర్నమెంట్ కాలేజెస్. అండ్ నెక్స్ట్ మనం కిందికి ఇదే లిస్ట్, సేమ్ లిస్టుని టాప్ టు బాటం చూపిస్తున్నాను, ఏం లేదు, ఇది మన గవర్నమెంట్ రిలీజ్ చేసిన లిస్ట్. కానీ కట్ ఆఫ్స్ అయితే నేను ఇక్కడ యాడ్ చేశాను ఆ లిస్ట్కే. గవర్నమెంట్ ఇంత క్లియర్గా రిలీజ్ చేయదు, మనం దీన్ని క్లియర్గా చేసాం ఎడిట్ చేసి ఎక్సెల్లో. సో ఇలాంటి లిస్టులు మీకు ప్రతి సందర్భంలో వస్తూ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే మీకే యూస్ఫుల్, చాలా నమ్మదగిన డేటా అయితే మన దగ్గర ఉంటుంది, నోటికి చెప్పేయడం అయితే ఉండదు. ప్రతిదీ లిస్టుల రూపంలో చూపిస్తూ అయితే నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు చూడండి, ఇంకా కిందికి వచ్చే కొద్దీ ప్రతి ఒక్క మార్క్ మీద చాలామంది స్టూడెంట్స్ అయితే ఉంటారు, లాట్ ఆఫ్ స్టూడెంట్స్. సో నెక్స్ట్ బీసీఏ ఏయూ ప్రైవేట్ వచ్చింది. బీసీఏ ఏయూ ప్రైవేట్ అండ్ బీసీఏ కట్ ఆఫ్ 461 మార్కులు, డిస్ప్లే ర్యాంకు, ఆల్ ఇండియా ర్యాంకు 1,00,000 వరకు. సో ఈసారి ఎక్కడి వరకు రావచ్చు అంటే ఒక 470 అరౌండ్ ఉంటే బీసీఏ ఏయూ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా కిందికి వచ్చినట్లయితే నెక్స్ట్ వచ్చిన కేటగిరీ ఎస్వియు బీసీఈ గవర్నమెంట్. సో ఎస్విలో ఉన్న బీసీ వాళ్ళు గవర్నమెంట్ మీకు నెక్స్ట్ వచ్చే డిస్ప్లే లిస్ట్లో 4,075 ర్యాంక్ వరకు ఉండాలి, 1,06,460 అంటే ఒక 470 మార్కులకి అరౌండ్ ఉంటే ఈసారి కూడా మీకు వచ్చే ఛాన్స్ అయితే ఎస్వియు బీసీఈ గవర్నమెంట్లో కనిపిస్తుంది. సో ఒకటే మార్కు మీద చాలా స్టూడెంట్స్ మీరు ఇక్కడ చూడొచ్చు ఉన్నారు. అండ్ ఎస్వియు బీసీఏ గవర్నమెంట్. సో ఎస్విలో బీసీఏ కేటగిరీలో గవర్నమెంట్ లాస్ట్ టైం డిస్ప్లే ర్యాంక్, ఇది మనకు ఆల్ ఇండియా ర్యాంక్, ఇది మార్క్స్. సో మీకు ఈసారి ఒక 470 వరకు ఉంటే మీకు గవర్నమెంట్ బీసీఏలో సీట్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా కాస్త కిందికి రాగానే బీసీసీ కట్ ఆఫ్. ఇది ఏయూలో బీసీసీ 459 కట్ అయింది, డిస్ప్లే ర్యాంకు, ఆల్ ఇండియా ర్యాంకు. అండ్ ఈసారి ఒక 470 వరకు వస్తే రావచ్చు. అండ్ బీసీసీలో వేరియేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, స్టూడెంట్స్ తక్కువ ఉంటారు కాబట్టి. అండ్ మీరు కిందికి వస్తున్న కొద్దీ కూడా ఒకటే మార్క్ మీద దాదాపు 100 వరకు స్టూడెంట్స్ కూడా ఉండే పరిస్థితి అయితే వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ కాలేజ్ అండ్ సీట్ రావడం అనేది కొద్దిలో మిస్ అయిన స్టూడెంట్స్ చాలామంది ఉంటారు. అండ్ ఇంకా కిందికి వచ్చినట్లయితే మనకు నెక్స్ట్ వచ్చే కట్ ఆఫ్. సో నెక్స్ట్ వచ్చే కట్ ఆఫ్ ఏంటనేది మనం చూద్దాం. సో మీరు ఇక్కడ ఈ లిస్ట్ని అయితే ప్రాపర్గా గమనించండి, ఎన్ని మార్కులు డిఫరెన్స్ ఉంటున్నాయి. అండ్ వీళ్ళ క్యాస్ట్లు ఇవన్నీ అయితే ఇవ్వరు డిస్ప్లే లిస్ట్లో, డైరెక్ట్ వీళ్ళ మార్క్స్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. సో మనకు బీసీలు అన్నీ అయిపోయాయి, నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వచ్చే అది ఉంది కాబట్టి ఇక్కడ గ్యాప్ అనేది చాలా వరకు వచ్చింది బహుశా. సో ఇక్కడ మీరు చూస్తే ఏయూ బీసీబీ కట్ ఆఫ్ ఇది. సో ఏయూ బీసీబీలో ఎన్ని మార్క్స్ కట్ అయింది 448, ఇది డిస్ప్లే ర్యాంక్, ఇది ఆల్ ఇండియా ర్యాంక్ 1,65,000. సో ఈసారి అయితే ఒక 460 అనుకోండి, 460 అరౌండ్ +or-5 ఉంటే మీకు వచ్చే ఛాన్సెస్ ఏయూ బీసీబీలో అయితే ప్రైవేట్ అయితే ఉన్నాయి, అంటే లీస్ట్ సీట్ అన్నమాట ఆంధ్ర యూనివర్సిటీలో బీసీబీకి. అండ్ అదేవిధంగా మీరు ఇంకా కాస్త కిందికి వచ్చినట్లయితే ఇక్కడ ఎస్వియు బీసీఈ కట్ ఆఫ్, ఫైనల్ కట్ ఆఫ్
అంటే ప్రైవేట్లో ఉన్న గవర్నమెంట్ ఫ్రీ సీట్లతో కలిపి 446 ఇది డిస్ప్లే ర్యాంకు, ఇది ఆల్ ఇండియా ర్యాంకు. సో ఆల్మోస్ట్ ఒక 455 ప్లస్ ఆర్ మైనస్ 5 455 టు 460 ఉంటే మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మీకు వెంటనే కనిపిస్తుంది ఎస్వియు బీసీబీ కట్ ఆఫ్. సో టోటల్గా గవర్నమెంట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్లో ఉన్న గవర్నమెంట్ సీట్లు ర్యాంక్ మార్క్స్, డిస్ప్లే ర్యాంక్, ఆల్ ఇండియా ర్యాంక్. సో ఒక 460 వరకు అరౌండ్ ఉంటే మీకు 455 టు 60 అరౌండ్ ఉంటే మీకు ఈసారి కూడా ఎస్వియు బీసీబీ ప్రైవేట్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది మనకు రిజల్ట్ వస్తే యాక్యురేట్గా చెప్పొచ్చు. ఇంకా ఇప్పుడంతా మనం ఒపీనియన్స్ అనాలిసిస్లను బేస్ చేసుకునే చెప్తున్నాం అందరం. సో ఇక్కడ చూస్తే నెక్స్ట్ వచ్చిన కేటగిరీ ఎస్వియు బీసీఏ ప్రైవేట్ కట్ ఆఫ్. కంప్లీట్ బీసీఏ వచ్చిన మార్కులు 443, ఈసారి 450 వరకు వస్తే ప్లస్ ఆర్ మైనస్ 5 ఛాన్స్ ఉంటాయి. ఇది డిస్ప్లే ర్యాంకు. ఇది ఎక్కడ చూడాలంటే రిజల్ట్ వచ్చిన 10 డేస్లో మీకు వచ్చే లిస్ట్లో ఇది చూసుకోండి. ఇంత క్లారిటీగా మీకు ఇంకెవరు చూపెట్టరు అనమాట. సో ఇదేమో ఆల్ ఇండియా ర్యాంకు 1,32,447. సో ఈ ర్యాంకులు అయితే మారవు. ఈ మార్క్స్ అయితే ఒక 10 మార్క్స్ అటు ఇటుగా మారే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ మనకు వచ్చే కేటగిరీ ఎస్వియు బీసీసీ గవర్నమెంట్. బీసీసీ వాళ్ళకి 442, ఇది డిస్ప్లే ర్యాంకు, ఇది ఆల్ ఇండియా ర్యాంక్. ఇవి అయితే మారడం చాలా తక్కువ, ఇవి మారుతాయి ఈసారి. సో ఒక 455, 450, 255 అరౌండ్ ఉంటే ఎస్విలో బీసీసీలో గవర్నమెంట్ వచ్చే ఛాన్సెస్ ఈసారి కూడా మీకు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇదే లిస్ట్ మనకు కిందికి వెళ్ళినట్లయితే ఇక్కడ ఇంకా పెరుగుతూ ఉంటారు. ఒక్క మార్క్ మీద ఉండే స్టూడెంట్స్, చాలా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనే వాళ్ళు పెరుగుతూ ఉంటారు. సో నెక్స్ట్ ఎవరు కట్ ఆఫ్ వస్తుందంటే SC3 AU గవర్నమెంట్. సో SC3లో ఏయూలో గవర్నమెంట్ 440, 5,362 డిస్ప్లే ర్యాంకు, 1,37,000 ఆల్ ఇండియా ర్యాంకు. 450 అనుకోండి, 450 అరౌండ్ ప్లస్ ఆర్ మైనస్ 5 ఉంటే మీకు వచ్చే ఛాన్స్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇమ్మీడియట్లీ వచ్చిన కేటగిరీ ఎస్వియు వాళ్ళది. ఎస్వియు బీసీడీ గవర్నమెంట్ 440 మార్క్స్, ఇది డిస్ప్లే ర్యాంకు, ఇది ఆల్ ఇండియా ర్యాంకు. 450 అరౌండ్ ఉంటే ఎస్వియు బీసీడీ ప్రైవేట్ ఇంకా లీస్ట్ సీట్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చిన కేటగిరీ దీని తర్వాత ఇమ్మీడియట్లీగా మనకు నెక్స్ట్ వచ్చిన కట్ ఆఫ్. సో ఇంకా ఈ కిందికి వచ్చే కొద్దీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే చాలా వరకు పెరుగుతూ ఉంటారు. నెక్స్ట్ మైనారిటీ వచ్చింది. ఇక్కడ ఎస్వియు మైనారిటీ కట్ ఆఫ్ 435, డిస్ప్లే ర్యాంకు, ఆల్ ఇండియా ర్యాంకు. సో ఇవి ఈసారి కూడా ఉండొచ్చు, నోట్ చేసుకోండి. ఇవైతే మారుతాయి. ఒక 445 అరౌండ్ ప్లస్ ఆర్ మైనస్ 5 ఉంటే ఎస్వియు మైనారిటీలో సీట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఈసారి ఉంటాయి. ఇదంతా డేటా మనం చూస్తే 2025 డిస్ప్లే డేటా. సో ఈసారి కూడా ఇలాంటి డిస్ప్లే లిస్టే వస్తుంది. దాన్ని మీరు కంపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి నేనైతే చేశాను. నెక్స్ట్ అయితే SC2 AU గవర్నమెంట్. ఏయూలో SC2 434కి వచ్చింది గవర్నమెంట్. ఇది డిస్ప్లే ర్యాంకు, 1,50,000 వరకు ఆల్ ఇండియా ర్యాంక్ ఉంది. ఈసారి అయితే ఒక 445 అరౌండ్ ప్లస్ ఆర్ మైనస్ 5 ఉంటే మీకు రావచ్చు. సో ఇది SC2కి సంబంధించిన AU గవర్నమెంట్ సీటు ప్రెడిక్షన్ పోయినసారి డేటాను కంపేర్ చేస్తే. సో ఇక్కడ మనకు ఇంకొక కట్ ఆఫ్ అయితే రావడం జరిగింది. BCE AU గౌట్. సో BCE AU గౌట్ 432 మార్క్స్, ఇది డిస్ప్లే ర్యాంకు, ఇది ఆల్ ఇండియా ర్యాంకు. ఈసారి ఒక 445 అరౌండ్ ఉంటే మీకు BCE AU గవర్నమెంట్లో సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చే కట్ ఆఫ్ ఇదే లిస్ట్ మీకు కంప్లీట్గా నేను చూపిస్తున్నాను. సో ఈ లిస్ట్లో ఎక్కడెక్కడ ఏదేది వచ్చింది అనేది చెప్పడం అనేది నా యొక్క ఇంటెన్షన్. మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఒక్క మార్క్ మీద కూడా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చాలామంది ఉంటారు. సో నెక్స్ట్ మనకు వచ్చే కట్ ఆఫ్ తర్వాత SVU BCC గౌట్ 427, ఇది డిస్ప్లే ర్యాంక్, ఇది ఆల్ ఇండియా ర్యాంక్. సో ఈసారి ఒక 440 వరకు వస్తే అరౌండ్ మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి BCC గవర్నమెంట్. అండ్ నెక్స్ట్ వచ్చిన కట్ ఆఫ్ SVU SC3 గవర్నమెంట్. ఇది డిస్ప్లే ర్యాంకు, ఇది ఆల్ ఇండియా ర్యాంకు, ఇవి మార్క్స్. ఒక 440 అరౌండ్ ప్లస్ ఆర్ మైనస్ 5 ఉంటే ఈసారి కూడా SVU SC3 గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఏంటి ఇది గవర్నమెంట్ సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకు వచ్చే కట్ ఆఫ్ సో SC3 AU ప్రైవేట్. సో ఇది SC3 కట్ ఆఫ్ AUలో 424 మార్క్స్, ఆల్ ఇండియా ర్యాంక్ అండ్ డిస్ప్లే ర్యాంక్. సో ఈసారి కూడా ఒక 435 అరౌండ్ ఉంటే మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి ప్లస్ ఆర్ మైనస్ 5. ఓకే, రిజల్ట్ వచ్చాక మనకి ఇందులో సేమ్ ఆ డేటాను కూడా ఇక్కడ మనం యాడ్ చేసామంటే ఇంకా ఈజీగా తెలిసిపోతుంది పర్ఫెక్ట్గా. నెక్స్ట్ మనకు వచ్చే కట్ ఆఫ్. సో ఇదే లిస్ట్లో మనం కిందికి వచ్చినట్లయితే నెక్స్ట్ కట్ ఆఫ్ ఎవరిది వస్తుందని చూసినప్పుడు నెక్స్ట్ కట్ ఆఫ్ అయితే SC2 SVU గవర్నమెంట్ 415 మార్కులు.
7,279 డిస్ప్లే ర్యాంకు 1,81,000 ఆల్ ఇండియా ర్యాంకు. సో ఈసారి ఒక 425 అరౌండ్ ఉంటే SE2లో SVU గవర్నమెంట్ సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చిన కట్ ఆఫ్ SVU SE3 ప్రైవేట్. ఇంకా SVUలో SE3కి ఇక్కడ క్లోజ్ అయింది 415. ఇది డిస్ప్లే ర్యాంకు, ఇది ఆల్ ఇండియా ర్యాంకు. 425 అరౌండ్ +or-5 ఉంటే ఈసారి కూడా వచ్చే ఛాన్స్ అయితే మీకు అనిపిస్తున్నాయి. సో ఇదైతే డిస్ప్లే ర్యాంక్స్ కట్ ఆఫ్ అన్నమాట, ఒకదాని తర్వాత ఒకటి. ఇంకా కింద మీకు SE2 AU ప్రైవేట్ 407 మార్కుల కట్ అయింది, 1,95,000, 7,938. సో ఈసారి ఒక 417, 20 మధ్యలో ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ప్రజెంట్ అవైలబుల్ ఉన్న డేటా ప్రకారం. సో ఇవైతే మనకు కట్ ఆఫ్స్ ఆల్మోస్ట్ ఇప్పటివరకు అయితే అన్నీ చూసేసి ఉంటాం. అండ్ ఇక్కడ ఇంకొకటి ఉంది SVU SE2 ప్రైవేట్. SE2 SVలో కట్ ఆఫ్ ఇది 405, లాస్ట్ టైం 8,129, 2 lakhs. సో ఇవైతే సేమ్ ఉంటాయి. ఇది మారి 415 అరౌండ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇదైతే మనకి డిస్ప్లే లిస్ట్ల ప్రకారం ఈ కట్ ఆఫ్. ఈ డిస్ప్లే లిస్ట్ అనేది నెక్స్ట్ మీకు రాగానే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను, ఏం చూసుకోవాలనేది అయితే అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా BCE AU ప్రైవేట్ వచ్చింది, 403 మార్కులు తక్కువ కట్ ఆఫ్ ఉంది. అండ్ 8,323. ఎప్పుడైనా AUలో BCE తక్కువ కట్ ఆఫ్ వెళ్తుంది. సో ఈసారి ఒక 415 అరౌండ్ ఉంటే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఆ ర్యాంకులు అయితే నోట్ చేసుకోండి, రేపు లిస్ట్ రిలీజ్ కాగానే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు వచ్చింది ST AU గౌట్. ST AU గవర్నమెంట్ 402, ఈ డిస్ప్లే ర్యాంకు, ఇది ఆల్ ఇండియా ర్యాంకు. సో ఈసారి ఒక 415 అరౌండ్ ఉంటే ST AUలో గవర్నమెంట్ సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కట్ ఆఫ్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. SVU ST గవర్నమెంట్ 390 తక్కువ మార్కులకు వస్తుంది, 2,22,976. సో ఈసారి ఒక 400 అరౌండ్ ఉంటే SVU ST గవర్నమెంట్ సీట్ కూడా వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ అదేవిధంగా మనకి ఇంకా ఈ రేంజ్లో అయితే చాలా విపరీతంగా స్టూడెంట్స్ అయితే ఉంటారు. అండ్ ఒక్క మార్క్ మీద దాదాపు 100, 200 స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో ఇంకా ST కట్ ఆఫ్ అయితే రావాల్సి ఉంది. అండ్ మనకు నెక్స్ట్ వచ్చింది AU మైనారిటీ 383 కట్ అయింది, 2,44,000, 10,006 వరకు వచ్చింది. సో ఈసారి ఒక 400, 495 అరౌండ్ ఉంటే AU మైనారిటీలో సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. 495 అరౌండ్ అయితే ఉండాలి. అండ్ ఆ తర్వాత ఇంకేదైనా కేటగిరీ మిగిలి ఉందా అనేది చూస్తే నెక్స్ట్ AU ST. ఇంకా AUలో ST ఇక్కడ కట్ ఆఫ్ అయిపోయింది. ఎంత కట్ అయింది అంటే దాదాపు 380, 2,50,000, 10,000 పైన డిస్ప్లే ర్యాంక్లో. అంటే 390 వరకు అరౌండ్ ఉంటే AUలో ST వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో ఇదైతే మనకు డిస్ప్లే లిస్ట్ ప్రకారం ఎలా ఉన్నాయి కట్ ఆఫ్ అనే ఒక చిన్న అటెంప్ట్ అయితే చేశాను మీకు అర్థం కావడానికి. ఇలాంటి లిస్టులు ఇలాంటి కట్ ఆఫ్ల కోసం చూస్తూనే ఉండండి. అండ్ నెక్స్ట్ అయితే SVU ST 376, ఇవి ఆల్ ఇండియా ర్యాంకు, డిస్ప్లే ర్యాంకు. ఈసారి ఒక 385 అరౌండ్ ఉంటే మీకు ఇంకా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి.